केयूराणि न भूषयन्ति पुरुषम् हारा न चन्द्रोज्ज्वलाः न स्नानं न विलेपनं न कुसुमम् नालङ्कृता मूर्ध्निजाः वाण्येका समलं करोति पुरुषम् या संस्कृता धार्यते क्षीयन्ते खलु भूषणादि सततम् वाग्भूषणं भूषणम्। अहिंसा समता तुष्टिस्तपोदानं यशो यशः భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విధాః. ముందర శ్లోకంలో చెప్పబడినట్లు బుద్ధి జ్ఞానము లాంటి 16 అనుకూల గుణాలు, దుఃఖము నాశము భయము అపకీర్తి వంటి 4 ప్రతికూల గుణాలు కూడా భగవంతుని వల్లే కలుగుతున్నాయట. అంటే భగవంతుడి ఇష్ట ప్రకారం ఇవ్వటం లేదు, అవి ఎవరి కర్మను బట్టి వాళ్ళకి వస్తూ ఉంటాయి. వాళ్ళ కర్మను అనుసరించి భగవంతుడు వాళ్ళకి ఇస్తున్నాడు. అంతేగాని ఇష్టం ఉన్న వాళ్ళకి ఒకలాగా, ఇష్టం లేని వాళ్ళకి ఒకలాగా ఇవ్వటం లేదు. మన కర్మను బట్టే భగవంతుడు నిర్ణయిస్తూ ఉంటాడు. అనుకుంటూ ఉంటారు అందరూ భక్తితో ఎంత భక్తిగా ఉన్నా కూడా వాళ్ళకి కష్టాలు అన్ని అనేకమైన కష్టాలు ఒకళ్ళకి వస్తున్నాయి, వీళ్ళందరూ ఇంత సుఖంగా ఉంటున్నారు, ఎందుకు ఇలా జరుగుతోంది? ఒకప్పుడు వీళ్ళు ఇన్ని పాపాలు చేస్తున్నా సరే వీళ్ళు చాలా సుఖంగా ఉంటున్నారు, మేము ఎన్ని పుణ్యాలు చేస్తున్నా సరే కష్టాలు పడుతున్నామని కొంతమంది అనుకుంటూ ఉంటారు. దానికి కర్మ ఫలాన్ని అనుభవిస్తున్నారు అని చెప్తున్నాడు. అహింస, సమత్వము, సంతోషము, తపస్సు, దానము, కీర్తి అపకీర్తి మొదలైనవి కూడా భగవంతుని వల్లే కలుగుతున్నాయి. ఈ వికారాలన్నీ కూడా మనసులోనే పుడుతున్నాయి. నిజానికి మనస్సు స్వతహాగా జడమైనది, అంటే దానికి ఏమీ అంటదు. దానికి ఆధారంగా చైతన్యమైన వస్తువు ఆత్మ ఉంటుంది. మ్యాగ్నెట్ ఇనుముని ఎలా ఆకర్షించుకుంటుందో అలాగే మనస్సు కూడా చైతన్యమైన ఆత్మ వైపు కదులుతూ ఉంటుంది. ఆ మనస్సు భగవంతుని యొక్క అధీనంలో ఉంటే మంచి ఆలోచనలు, మంచి పనులు జరుగుతూ ఉంటాయి. భగవంతుని అధీనంలో లేకపోతే అన్ని చెడ్డ ఆలోచనలు, నిరంతరము ఏదో కూలిపోయాము అనేటువంటి బాధ, ఒక రకమైనటువంటి నిరాశ నిస్పృహలతో ఉంటూ ఉంటారు. పైగా భగవంతుడే చేస్తున్నాడు అని కూడా అనుకుంటూ ఉంటారు. ఎప్పుడు కూడా నిజాన్ని ఇచ్చినటువంటి భగవంతుడు నిజాన్ని, మంచిని నిరంతరం ప్రోత్సహిస్తూ ఉంటాడు. చెడ్డ ఆలోచనల్ని, చెడ్డ పనులని భగవంతుడు వాటికి కారణం కాదు, వాటిని ప్రోత్సహించడు. జడమైన మనస్సు ఏ విధంగా అయితే ఉంటుందో దానిని, ఆ జడమైన మనస్సుని భగవంతుడు అనే మంచి ఆలోచనలతో నింపినట్లయితే క్రియలు కూడా మంచిగానే ఉంటాయి. కనుక బుద్ధి జ్ఞానము లాంటి 16 అనుకూల గుణాలను కలిగి ఉన్నట్లయితే ఆ పరమాత్మ యొక్క దర్శనం చాలా చక్కగా జరుగుతుంది. జై గురుదత్త.